అనగనగా ఒక ఊరు, బాహ్య ప్రపంచానికి తెలియని ఒక ఊరు. ఆ ఊరు కూడా చుట్టూ నీరు, మధ్యలో ఏర్పడిన ఒక ఐలాండ్. ఇటువంటి ప్రదేశాలు చాలా మందికి తెలియకపోవచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలానికి సంబంధించిన ఇంతేరు అనే సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. మీరు ఇండియా మ్యాప్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న గ్రామమే ఇంతేరు. ఆ ఊరు చుట్టూ మడాడువులు. ఊరు మొదలవగానే మొత్తం కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో నీరు ఉండే ప్రాంతాలు. ఎటు చూసినా నీరే. సుమారు కొన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే సముద్ర తీరంలో ఉండే ఈ ఇంతేరు గ్రామం చేరుకోవచ్చు. మ్యాప్ లో ఎలా కనిపిస్తుంది, రియల్ గా ఎలా ఉంటుందో ఈ రోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఇంతేరు గ్రామం మచిలీపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలోను, అలాగే బంటుమిల్లు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలానికి సంబంధించిన ఇంతేరు అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. ఈ ఇంతేరు అనే గ్రామం బాహ్య ప్రపంచానికి తెలియని ఒక మారుమూల గ్రామం. చుట్టూ నీరు, మధ్యలో ఉండే ఒక అందమైన పల్లెటూరు. అలాంటి గ్రామాన్ని పరిచయం చేయడానికి మనం కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలానికి సంబంధించిన ఇంతేరు గ్రామం వెళ్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రామం ఏ విధంగా ఉంటుందో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. మన కోనసీమ అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చాలా ప్లేస్లు మీకు చూపించడం జరిగింది. సముద్ర తీరంలో ఉన్న ఒక మారుమూల గ్రామాన్ని మీకు పరిచయం చేయడానికి మనం కోనసీమ నుంచి కృష్ణా జిల్లాకి అయితే రావడం జరిగింది. ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే బంటుమిల్లి దాటిన తర్వాత చిన్నపాండ్రాక అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి ఒక రోడ్డు ఉంటుందన్నమాట. ఆ రోడ్డు ద్వారా మనం వెళ్తే ఆ ఇంటేరు అనే గ్రామం వెళ్ళొచ్చంట. అంటే మన స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్నాం. ఇంటేరు గ్రామం వెళ్ళే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఇక్కడ ఒక లొకేషన్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. అంటే నాకు కనుచూపు మేరలో ఇదంతా నీటితో నిండిన ప్రాంతాలన్నమాట. వెనకాల ఉండే ప్రాంతాలన్నీ మీకు మ్యాప్ లో చూపిస్తే యాక్చువల్గా చుట్టూ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంటుంది, మధ్యలో నీటితో నిండిన ప్రాంతాలు అన్నమాట. ఇదంతానే ఇవన్నీ ఉప్పు మళ్ళీ అంటూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ ఎక్కువగా ఉప్పు పండిస్తూ ఉంటారు అనమాట. చూసారు కదా, ఇవన్నీ ఉప్పు మళ్ళీ ప్రస్తుతం ఇలా ఉంది. కానీ సమ్మర్ సీజన్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉప్పు తయారవుతుంది అనమాట. ఇదంతా సాల్ట్ ఏరియా. ఈ ఉప్పు మళ్ళీలో కూడా చాలా మంది వర్క్ చేస్తున్నారు. మెయిన్ ఏంటంటే ఉప్పు మళ్ళీ ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఉండే లొకేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూసారు కదా, చాలా అంటే చాలా ఈ బ్యాక్గ్రౌండ్ ఉండే లొకేషన్ కూడా చాలా అందంగా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ పరిస్థితులు ఏంటని ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ ఉప్పు మళ్ళీలో. సార్ మీ పేరు? వెంకటేశ్వరరావు అండి. సార్ ఇక్కడ ఎలా ఉంటుంది ఏరియా? నాకు కొత్త మాట ఈ ప్లేసు. 200-300 ఎకరం ఉందండి ఇదంతా మొత్తం. అంటే ఒక అతను ఎవరో కానీ మామూలు లీజ్ తీసుకున్నాడు. ఇది కొన్ని మామూలుగా లేబర్కి సాల్ ఇంతని ఇచ్చి కూలి చేయించుకుంటాడండి. అంతా అతనే ఉప్పు పండిస్తారు సార్? ఇదంతానే మేమే పండిస్తాము, కాకపోతే మాకు కూలిస్తారు. కూలిస్తారు. అంటే మీరు ఎకరాల లెక్కన తీసుకుంటారా? ఎకరాల లెక్క. ఉప్పు ఎంత పండిస్తే అలా? మామూలుగా 50 రూపాయలు ఇస్తున్నానండి బస్తాకి. బస్తాకు వచ్చి 50 రూపాయలు ఇస్తారు. ఆయన వేరే రేటుకి అమ్ముకుంటారా? ఇక్కడ అందరూ ఉప్పే పండిస్తారు సార్? మొత్తం అందరూ అంతే. ఈ ఏరియా మొత్తం ఇంతేరు వరకు వారు పండించేవాళ్ళండి. చివరి దాకా ఇంతేరు దాకా పండితే అక్కడ కొంతవరకు ఏమైందంటే వాటర్ సప్లై తగ్గిపోయింది. తగ్గిపోతే చెరువులు వేసారు. ఇక రైతులదంతా అక్కడ దాకా రైతులదే. ఇప్పుడు సముద్రం కనిపిస్తుంది సార్ మనకి ఇలా వెళ్తే?
ఇలా వెళ్తే అవతల పర్ర ఉందండి 2 కిలోమీటర్లు. ఓకే ఓకే. ఇంతేరు వెళ్ళి తిరిగి పార్వతీపురం వస్తే అక్కడ నుంచి పార్వతీపురం నుంచి మళ్ళీ పెదపట్నం రావచ్చు, బందరు వెళ్ళిపోవచ్చు, అటు బందరు వెళ్ళిపోవచ్చు. సార్ ఇప్పుడు సముద్రం తీరని ఇక్కడ ఏ ఊర్లు ఉన్నాయండి? సముద్రం పక్కన సముద్రం పక్కన ఇంతేరు ఉందండి, 2 ఊళ్ళు ఉన్నాయి ఇంతేర్లు, చిన్న ఊరు ఇంతేరు, పెద్ద ఇంతేరు. ఓకే, 2 ఒకే తర్వాత పంచాయతీ. పార్వతీపురం ఒకటి. పార్వతీపురం కూడా సముద్రం పక్కన ఉంది. సముద్రం పక్కనే, అది ఈ తిన్నంగా ఉంటుందండి మనకి. అవి అయితే అమ్మవాళ్ళు ఉన్నాయి, ఈ తిన్నంగా ఉంటాయి. ఎక్కువ ఎప్పుడు ఉంటుంది అంటారు? ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్దండి, మామూలుగా జూన్ వరకు ఆఖరం. మే నెలకు ముందు వస్తే ఇక్కడ ఉప్పు తీసుకోవచ్చు మనం. మే నెలలో వస్తే మంచి రన్నింగ్ లోనే ఉంటుంది. రన్నింగ్ లో ఉంటుంది. ఏమైనా వర్షాలు పడినాయి అనుకో కొంచెం ఆగుతుంది. దాంట్లో వాటర్ కూడా డిగ్రీ పెరగాలండి. ఇది అందుకతం 1.5-2 ఉంటే 10% 11% రావాలి. ఈ వాటర్ అంతా సముద్రం నుంచి వచ్చితేనండి? సముద్రం వాటర్, సముద్ర వాటర్. అక్కడ వరకు అది దుబ్బులు కనపడుతుంది, అక్కడ వరకు సముద్రం వాటర్ వస్తుందండి. కానీ లొకేషన్ మాత్రం భలే ఉందండి. అసలు ఎంత ఖాళీ ప్లేస్ ఉంటుంది, ఎంత నీరుండే ప్లేస్లు ఉంటుందని మాకు అసలు ఐడియా లేదన్నమాట. చాలా అంటే చాలా అందంగా ఉంది ఇటు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. కానీ వెళ్ళేదారిలో చిన్నపాండ్రాక ఏరియా దాటిన తర్వాత 50 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ ఉప్పు మళ్ళీ ఎక్కువగా ఉన్నాయి. చూడడానికి అందంగా ఉంది. ఇప్పుడే ఎలా ఉందంటే మిగతా సీజన్లో ఎలా ఉంటుందని అనుకుంటున్నాం. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఆ వింటేరు గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఇంటేరు అనే గ్రామం వెళ్ళే దారి మధ్యలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయండి. అసలు నాకు ఇలాంటి లొకేషన్ చూస్తుంటే చెప్పలేని ఆనందం అన్నమాట. అంత అందంగా ఉంది ఈ లొకేషన్. మన చుట్టుపక్కల ప్రాంతాలు చాలా లొకేషన్ చూసి అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కొత్తగా థ్రిల్గా ఉందన్నమాట. చూసారు కదా కనుసూ మేరలో ఇవన్నీ నీటితో నిండిన ప్రాంతాలే. ప్రస్తుతం ఇంటర్ సీజన్ అయినా కానీ ఇంత నీరు ఉందంటే చాలా అందంగా ఉంది. చూసారు కదా ఇదంతా కనుసూపు మేరలో కనిపించే నీరేమాట. అంటే సముద్రంలోంచి బ్యాక్ వాటర్ వస్తుంది కదండి, ఆ బ్యాక్ వాటర్ కానీ నదుల్లోంచి వచ్చిన వాటర్ కానీ ఇది ఇలా ముందుకు కొట్టుకుని వచ్చేసిందన్నమాట. ఇవన్నీ ఖాళీతో నిండిన ప్రాంతాలే. ఇవన్నీ చూడొచ్చు. అసలు వెనకాల ఎలా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. ఇక్కడే కాదు, రౌండ్ ఎటు చూసినా కానీ నీరే. ఎంత నీటితో ఆక్రమించిన ప్రాంతాలు అంటే కనుచూపు మేరలో ఖాళీ ప్లేస్ ఉండే ప్రాంతాలను చూపించడానికే. యాక్చువల్గా ఇక్కడ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా సాల్ట్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. మన సైడ్ ఇలాంటి ప్లేస్ ఉంటే ఎక్కువగా అక్వాకల్చర్ అంటే రొయ్యల సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి అంటే లోతు ఎక్కువ ఉండే ప్రాంతాలు కాదు, మామూలుగా ఉన్నాయి. ఆ వెనకాలంతా మాంగ్రూవ్ ఫారెస్ట్ అనుకుంటున్నాను నేను. మీకు మ్యాప్ లో చూస్తే ఈ ప్లేస్ గురించి పూర్తిగా అవగాహన వస్తుంది. ఒకసారి ఇంకా ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఉండే లొకేషన్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. వెళ్ళేదారిలో మీరు చాలా లొకేషన్ చూసే ఉంటారు. ఎందుకంటే ఒకవైపు రోడ్డు, మరోవైపు నీటితో నిండిన ప్రాంతాలు. కనుచూపు మేరలో మొత్తం అన్ని నీటితో నిండిన ప్రాంతాలే. అసలు అద్భుతమైన చెప్పాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ నేమ్ బోర్డు కనిపిస్తుంది, సుస్వాగతం గ్రామ పంచాయతీ ఇంతేరు, కృత్తివేణి మండలం, కృష్ణా జిల్లా. మన కృష్ణా జిల్లాలోని ఒక గ్రామం అంటే ఇంతేరు అనే గ్రామం. చూసారు కదా బ్యాక్ సైడ్ ఉండే ప్లేస్ అంతా అసలు కనుచూపు మేరలో అవన్నీ నీటితో ఉన్నాయండి. ఇక్కడ కనిపిస్తున్నది ఉప్పు రాశులు అండి. చూసారు కదా ఇది పెద్ద పెద్ద ఉప్పు రాశులు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించు జూన్ నెల వరకు ఉప్పు పండిస్తారంట. అదంతా స్టాక్ చేసి
ఇక్కడ మిగతా టైంలో అమ్ముతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఉప్పు మళ్ళు ఉన్నాయని చూపించడానికి ఇది చూపిస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. చూసారు కదా, ఇంతేరు గ్రామం వస్తుంటే అసలు ఇక్కడ ఉన్న లొకేషన్స్ అసలు చెప్పలేమట. అంత అందంగా ఉన్నాయి, అంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న పొంత రోడ్డు, అటువైపు ఇటువైపు మొత్తం నీరే, ఎటు చూసినా నీరే. భలే ఉందండి ఇక్కడ లొకేషన్. ఎక్కడ చూసినా కానీ నీటితో నిండిన ప్రాంతాలు ఉండడం వల్ల చాలామంది చేపలు వేటాడుతున్నారు, చేపలు పడుతున్నారన్నమాట. అంటే ఇక్కడ ఎక్కువ రొయ్యలు, పీతలు, చేపలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక ఆమె చేపలు పడుతున్నారు చూసారా. వీళ్ళనే కాదా, లోపల కూడా చాలా మంది ఉన్నారు. అమ్మా నమస్తే, ఏం పేరమ్మా మీది? దమయంతి. రైలు చూడండి ఒకసారి. అమ్మ మీరు ఇలాగే రైలు ఆటాడుతూ ఉంటారా? ఎప్పుడు చేస్తామండి. ఎక్కువ దొరుకుతాయమ్మ ఇక్కడ? దొరుకుతాయి. కేజీ ఎలా అమ్ముతారు ఇక్కడ రైలు? చిన్న పెద్ద అయితే 150. చిన్న పెద్ద అయితే 150. పెద్ద అయితే ఎక్కువ వస్తాయా? 200. పెద్ద అయితే 200. మేము మీ దగ్గర కొనుక్కోవాలంటే ఇప్పుడు రావాలి, సాయంత్రమా? 3ంటికి ఎక్కుతాం. 3ంటికి. ఎక్కడికి వస్తారట? మీ ఇల్లు ఎక్కడ? మీ ఇంటికి వస్తాం అటు. శివర్ణ ఏంటండి? రాముల వారి గుడి ఎదరా పెద్ద రేకుల చెడ్డు ఉంది చూడు, ఆ చెడ్డు పక్కన. అందరు ఇంతేనమ్మా, చేపల వేట ఎక్కువ ఆడతారు అక్కడ. ఓకే, చూసారు కదా ఈ అమ్మ. అసలు ఈ అమ్మనే కాదు, ఇంకా చాలా మంది ఇలాగే చేపలు వేటాడుతున్నారు. ప్రస్తుతం అయితే రొయ్యలు ఎక్కువగా దొరుకుతున్నాయి అన్నమాట. ఇలా వెళ్తుంటే రొయ్యలు దొరికేస్తున్నాయి. భలే ఉన్నదన్నమాట. అంటే మనకు కూడా ఇలాగే ఉంటే సరదాగా రొయ్యలు పట్టుకుని కూర వండుకుని లైఫే రాదన్నమాట. ఇలాంటి వాతావరణంలో ఇక్కడ ప్రజలు ఉంటారు. అద్భుతమనే చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లొకేషను. చూసారు కదా, ఇక్కడ నేను జర్నీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ పెదవింతేరు గ్రామం ఉంటుందంట. అలాగే సముద్రం, బీచ్ అని ఉంటాయంట. అసలు తరగట్లేదు అన్నమాట లొకేషన్. ఎక్కడ చూసినా కొత్తగానే ఉంటుంది నాకు. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత లొకేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. చాలా దూరం ప్రయాణించి గ్రామంలోకి ప్రవేశించేసాం. గ్రామం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కొంచెం ముందు నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ రోడ్డుకి ఒక పక్కనే ఒక శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం దగ్గర నుంచే ఈ ఇంటేరు గ్రామం స్టార్ట్ అవుతుంది. మనం ఒకసారి ఇలా చూస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇల్లు స్టార్ట్ అయినాయి. ఈ ఇల్లు స్టార్ట్ అవ్వగానే మనకి దూరంలో ఒక గుడిసె కనిపిస్తుంది. అంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటువంటి గుడిసెలు ఉండే ప్రాంతాలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇల్లు కూడా బాగుంది చూడడానికి. ఆ ఇల్లు ఏ విధంగా ఉందనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. చూసారు కదా, ఈ ఇల్లు చూడడానికి బాగుందని వస్తే భలే ఉంది కదా. మధ్యలో ఒక పాక, చుట్టూ ప్రహరీ ఇలా కర్రలతోటి కట్టారన్నమాట. ఇవి కూడా గెడ బద్దలు అనుకుంటున్నాను, అంటే వెదురు కర్రలు అనుకుంటున్నాను. చూసారు కదా, చాలా బాగుంది ప్రహరీ కూడా. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి ఇల్లు చూద్దామని ఎక్కడ కనిపించు. ఒకసారి ఈ ఇల్లు చాలా బాగుంది కాబట్టి ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల ఎలా ఉంటారు ఏంటనేది ఒకసారి చూడొచ్చు మనం.
ఇంటికి ఎదురుగా ఒక తులసి కోట, ఆ తులసి కోటకి వెనకాల ఒక గుడిసె. ఇటువంటి గుడిసెలు ఒకప్పుడు పాతకాలంలో ఉండేవి, ప్రస్తుత కాలంలో ఎవరు ఇటువంటి ఇల్లు ఉంచట్లేదు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇవి జనుముతో చేసిన ఇల్లు అనుకుంటున్నాను. పైన అయితే చాలా మంది తాటాకు కొబ్బరికాయలు వేస్తారు, ఇలా కాదు. అసలు ఒక చిన్న బుట్ట, పూల సజ్జ అంటారు కదా, అలా ఉంది. ఇది ఒక గుమ్మం పెట్టి చుట్టూ సిమెంట్ చేశారు, కింద కూడా రాళ్ళు మాట ఇవి. భలే ఉందండి. అసలు నేను చాలా ఇల్లు చూశాను కానీ పెద్ద పెద్ద ఇల్లులు ఇంత అందంగా ఉండే ఇల్లు నేను ఎక్కడ చూడలేదు. చూసారు కదా, చాలా నీట్గా ఒక డిజైన్ లాగా ఎదురుకారలతో నిర్మించారు, క్లాత్ ఏర్పాటు చేశారు, ఒక ఫ్యాను, ఒక బీరువా, అలాగే చిన్న పెద్ద మంచమే, ఉండడానికి వీలుగా ఉండే పెద్ద మంచం కూడా ఉంది. అలాగే డ్రెస్సింగ్ టేబుల్, టైలరింగ్ ఏమైనా వస్తువులు కుట్టుకోవడానికి వీలుగా ఒక మిషన్ ఉంది. అలాగే కరెంట్ స్విచ్ బోర్డులు. భలే ఉంది, అంటే చాలా అందంగా ఉంది. ఒకసారి వీళ్ళకి కూడా ఫ్రిడ్జ్ కూడా ఉంది, చూసారు కదా. ఇది వీళ్ళు ఇల్లు. కింద కూడా ఫ్లోరింగ్ బాగా చేశారు, సిమెంట్ మాట. అంటే ఇక్కడ ఈ వింటేర్ అనే గ్రామంలో హౌసెస్ ఇలా ఉంటాయి, ఇంత అందంగా ఉంటాయి, ఉన్న చిన్న ఇల్లు అయినా కానీ బాగుంటాయని చూపించడానికి. ఒకసారి ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. చూసారు కదా, మనం ఇంతేరు గ్రామం చాలా వరకు అంటే చాలా లొకేషన్ చూపించడం జరిగింది. ఎక్కడ చూసినా ఒకేలా కనిపిస్తుంది. నా వెనకాల ఎటు చూసినా ఈ గ్రామం మొత్తం సరౌండింగ్ అంతా నీటితో నిండిన ప్రాంతాలే. మధ్యలో ఒక ఊరు చుట్టూ నీటితో నిండిన ప్రాంతాలు. అసలు అనగనగా ఒక ఊరు చుట్టూ నీరు అలా ఉంటాయి కదా, అలా ఉండే ఒక ఊర్లా కనిపిస్తుంది. చూసారు కదా, ఎటు చూసినా సర్కిల్ టైప్లో మొత్తం ఎటు చూసినా నీటితో నిండిన ప్రాంతాలే. యాక్చువల్గా ఇక్కడ కనిపిస్తున్న భవనం వచ్చి తుఫాన్ ఆశ్రయ భవనం. ఇది ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు వచ్చినప్పుడు కానీ సునామీ వచ్చినప్పుడు కానీ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు తీసుకువెళ్ళడానికి ఇటువంటి తుఫాన్ ఆశ్రయ భవనాలు ఉంటాయి. మీకు ఆల్రెడీ చాలా గ్రామాల్లో ఇటువంటి భవనాలు చూపించడం జరిగింది. వెనకాల కనిపిస్తున్నది వచ్చి ఇంతే గ్రామానికి సంబంధించిన గ్రామ సచివాలయం అన్నమాట. న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. ఈ ఎదుర కూడా ఒక భవనం కనిపిస్తుంది. ఇది ఏంటండి, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంటండి. ఈ ప్లేస్ ఏ విధంగా ఉంది, దాని వెనకాల ఉండే లొకేషన్ కూడా అంతా నీటితో నిండిన ప్రాంతాలే. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు ఎలియరాజ్ అండి. మీది ఏ ఊరండి? ఈ ఊరు ఇంతేరు. ఎక్కడో సముద్ర తీరంలో ఎక్కడో మారుమూల గ్రామంలో అనిపిస్తుంది. అవునండి. సరే, ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి ఏంటి, కొన్ని విషయాలు చెప్తారంటే. నాకు ఒకవైపు సముద్రం ఎక్కడ చూసినా నీరు కనిపిస్తుంది, అటువైపు ఏమో మడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీకు ఇక్కడ వచ్చిన దాంట్లో మీకు ఓపెన్ ప్లేస్ తక్కువ, వాటర్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. మాకు ఎక్కడి నుంచి 1.5 వెళ్తే సముద్రం అన్నమాట. సముద్రం దగ్గరలోనే సముద్రం ఉంటుంది. దగ్గరలోనే సముద్రం. డైలీ వారికి ఇలా ఏటలకి వెళ్ళడం. అప్పుడు ఈ మధ్యకాలంలో వనామీ వచ్చింది కదండి, చెరువులు పట్టుబడికి వెళ్ళడం, లేదంటే ఇలా పర్రంపడి ఏటేసుకోవడం. ఓకే.
ఇంకా అలా ఉంటుంది మాది. ఎక్కువ మంది చేపల వేట మీద ఆధారపడతారు. ఎక్కువ మంది చేపల వేట మీద ఆధారపడి ఉంటాం. ఇవన్నీ నీటితో నిండిన ప్రాంతాలు కదా, ఆ చెరువులు అంటారా లేకపోతే నీరు అలా వచ్చేసి ఉంటుందంటారు? అది కాదన్నమాట, ఓన్లీ పర్ర అంటారనమాట. అంటే ఇప్పుడు తుఫాన్లు అయ్యి కొంచెం ఉంది కదా, దాని మూలంగా ఎక్కువ వాటర్ వచ్చేది, వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. ఈ వాతావరణం అంతా బాగున్నప్పుడు ఏం చేస్తుందంటే అంతా ప్లేన్ గానే ఉంటుంది, అంత వాటర్ ఉండదు, కొంచెం తగ్గిద్ది అనమాట. అక్కడ ఎదురు చూస్తే ఉప్పు మళ్ళీ ఎక్కువగా ఉంది. ఉప్పు మళ్ళీ లెక్క అయితే ఈ సీజన్లో మాకు ఈ పాటికి ఉప్పు వచ్చేయాలి. అయితే ఇప్పుడు వాతావరణం అనుకూలంగా లేని మూలంగా తగ్గింది. ఇంకొక 1-2 మంత్ పోతే ఉప్పు వస్తుంది. అక్కడక్కడ చెరువులు కూడా ఉంటాయి, రైలు చెరువులు అయితే పక్క. ఇంకా టెల్లికోలకి అంతా కల్చర్ అదే ఆక్వాకల్చర్. మా పంచాయతీ మొత్తం 3 ఊర్లండి. మా ఊరు వచ్చినప్పటికి ఒక 1500 మంది 2000 మంది ఉంటాం. ఓకే, ఇలాంటి ఇంతేరు కూడా ఇంకోటి ఉంది అంటున్నారు. ఇది చిన్న ఇంతేరు, ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్తే పెద్ద ఇంతేరు. అది ఇది ఒకటే పంచాయతీ. ఇది ఇంకా ఎదర 1 కిలోమీటర్ అటు వెళ్తే పార్వతీపురం కూడా మీ పంచాయతీ. ఈ 3 కలిసి ఇంతేరు పంచాయతీ. నీరు ఉంది కదా అక్కడ, మామూలు లాంటి ఒక బుట్టలు కనిపిస్తున్నాయి. అవి ఏంటి సార్, ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి? అవి ఏంటంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చింది కానీ కనపడలేదు అన్నమాట. మీకు వాటర్ తక్కువకుంటే ఈ దరి నుంచి ఆ దరికి గట్లేసి ఉంటాయి అన్నమాట. అలాగా ఆ గట్లకి చిన్న చిన్నగా వాటర్ అటు ఇటు నడడానికి బెజ్జలు ఇట్టి వాటికి ఆ బుట్టలు పెడతారు అన్నమాట. బుట్టలు పెడితే దాంట్లో చేపలు వస్తాయి. దాంట్లో చేపలు రైలు పడతా ఉంటాయి. ఓకే, రాములు దొరుకుతాయి సార్ ఇక్కడ? రాములు దొరికితే కదండి, ఈ సంవత్సరం ఏమి లేమాట, అనుకూలంగా లేదు వాతావరణం. ఎక్కువ రొయ్యలు పీతలు ఎక్కువ దొరుకుతాయి ఇక్కడ, కంటిన్యూగా ఉంటాయి. పీతలు రొయ్యలు కంటిన్యూ. ఇప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా అంటే మనం ఈ ఇంతేరు గ్రామం రావడం ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ పరిస్థితులు మనకి అంత అవగాహన ఉండవు. అంటే మన ఏరియాలో లొకేషన్ ఉందనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయని లోకల్ పీపుల్స్ని అడిగితే వాళ్ళ గురించి ఇక్కడ విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఈయన కొన్ని విషయాలు అడగడం జరిగింది. చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు వరకు ఉండే లొకేషన్. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ చాలా లొకేషన్స్ అయితే చూపించడం జరిగింది. ఆల్రెడీ విలేజ్లోకి వచ్చామన్నమాట. విలేజ్లోకి వచ్చిన తర్వాత అభయాంజనేయ స్వామి ఆలయం వెనకాల ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఒకటి ఉంది. అది చూసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ దాహం అవుతుందని ఒక షాప్ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ షాప్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఒకసారి చూడండి, చిన్న షాప్ అన్నమాట, భలే ఉంది. మనమైతే దాహంగా ఉందని ఇక్కడ ఇటువంటి ఒక డ్రింక్ తాగడం జరిగింది. ఇది స్వీట్ సోడా అంట, అంతేనా? స్వీట్ సోడా అన్నమాట. ఇది ఒక్కసారి టేస్ట్ చూద్దాం ఇది ఎలా ఉందో. బాగుంది. మన సైడ్ చాలా డ్రింక్లు తాగి వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇది స్వీట్గా ఉంది, బాగుంది. కలర్ సోడా అంటారు కదా మన సైడ్, అలా ఉందన్నమాట. ఇది బాగుంది. ఒకసారి ఇక్కడ ఉండే షాప్ కూడా ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. అంటే ఇక్కడ ప్రజలు ఇలా ఉంటారు, ఇక్కడ హౌసెస్ ఈ విధంగా ఉంటాయి, ఇక్కడ ఊరు ఇలా ఉంటుందని చూపించడానికి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇంతేరు ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నమాట, కొంతవరకు కంప్లీట్ అయింది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి.
మధ్యలో ఇక్కడ మడ చెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదండి. ఇవన్నీ మడ చెట్లే. అంటే సముద్ర తీర ప్రాంతాల్లో, నదులు సముద్రంలో కలిసే ప్రాంతాల్లోనే ఉప్పు నీరు సప్పు నీరు ఉండే ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎక్కువగా మన గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉంటాయి. చూసారు కదా కనుచూపు మేరలో ఇవన్నీ మడ చెట్లే. ఇలాంటి చెట్లు అంటే మడ వృక్షాలు ఎక్కువగా ఉండే ఏరియాలు మీకు చాలా వరకు చూపించడం జరిగింది. ఇక్కడ కూడా లొకేషన్ చూడొచ్చు, చాలా బాగుంది. ఒకవైపు మర చెట్లు, మధ్యలో రోడ్డు, ఈ వైపు అయితే మొత్తం నీటితో నిండిన ప్రాంతాలే. అంటే చాలా బాగున్నాయి అన్నమాట. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ ఇక్కడ కూడా లొకేషన్ చాలా బాగుంది. ఇవన్నీ అసలు మనుషులు సంచరించలేని ప్రాంతాల్లా ఉన్నాయన్నమాట. చూడొచ్చు. ఇంకా ముందుకెళ్తే ముందు లొకేషన్స్ ఏ విధంగా అంటే చూద్దాం. అంటే మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అసలు ఆ ఊరు ఎలా ఉంటుంది అంటే వెళ్ళే ముందు ఇక్కడ ఉండే లొకేషన్ కూడా చూపించాలి కాబట్టి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత మిగతా ఊరు ఎలా ఉంటుందో చూద్దామండి. ఇక్కడ 2 ఇంతేరు గ్రామాలు ఉన్నాయంట. ఒకటి చిన్న ఇంతేరు, అలాగే పెద్ద ఇంతేరు అనమాట. ఇప్పుడే చిన్న ఇంతేరు గ్రామం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక జంక్షన్ వచ్చింది. ఇలా వెళ్తే మొత్తం బీచ్ రోడ్ ఉంటుందంటండి. అక్కడ బీచ్కి వెళ్ళొచ్చు. అలాగే ఇటు సైడ్ వెళ్తే పెద్ద ఇంతేరు గ్రామం ఉంటుందని చెప్తున్నారు. మరి ఒకసారి ఇక్కడ గ్రామానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఏం పేరు తాతయ్య గారు మీది? నాయండి తోట శ్రీరామూర్తి అండి. ఏ ఊరండి మీది? అవతలూరు. అవతలూరు అంటే కామటూరు. పెద్ద ఇంతేరు. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయమండి, ఏం చేసుకునేది వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఏముంది ఇంకా అక్కడ. ఇది వరకు ఏం చేసేవారు? ఏదో ఎకరం ఉంటే ఈ బోర్లు వేసుకుని ఆ వాన నీళ్ళు ఎట్టుకుని పండించుకునేవాళ్ళు. ఏం పంట పండించేవారు ఇక్కడ? వరి. ఇప్పుడు ఎక్కడ పండిస్తారండి ఇక్కడ? ఇప్పుడు వరి అంటే అప్పుడు పెందూరు ఆయన 50 ఎకరాలు కొని కాలువ తీసుకొచ్చాడు. కాలువ తీసుకొచ్చాడు మీ ఊరికి? ఆ ఊరి కాలువ వచ్చింది. ఇదే కాలువ. ఏది కాలువ? ఇదే పంట కాలువ బట్టిమిల్లి నుంచి. ఇప్పుడు లేదండి. ఇంకేముందండి, అన్ని చెరువులు అయిపోతుంది. చెరువులు అయిపోతే ఇవన్నీ క్లోజ్ అయిపోయి ఇక వదిలేసి ఇక మేము మామూలుగా ఇక కూలి పని చేసుకుంటామే. ఇక మా చెరువులు వదిలేసి నీ కూలి పని చేసుకుంటాం. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా నీరే, ఎటు చూసినా నీరు ఉంది. మధ్యలో ఊరు అంతే, మధ్యలోనే ఊరండి. సముద్రం కూడా ఎంత ఉండదు. ఒకప్పుడు ఎలా ఉండదు మీ ఊరు? ఇప్పుడే మాకు ఏదో మొత్తం నీరు ఉంటుంది, ఎక్కడ చూసినా నీరు నీరు. ఎక్కడ నీరు అంటే త్వరగా అయినా బాగానే ఉండేది కానీ ఈ కొంపలు ఉండేవి కాదు. తాటాకు కొంపలే. అప్పుడు తాటాకు కొంపలు. గాలివాన వస్తే మొత్తం పెదకాలకి వెళ్ళిపోయి మా ఇల్లు మేము కూడా ఎగిరిపోయి ఇది వరకు పాకలేనండి. అది తాటాకి ఇల్లు తప్పితే ఇంకా ఏ ఇల్లు కూడా ఉండేవి కాదు. తుఫాను గానీ ఏదైనా సునామీ గానీ వచ్చిందా మీ ఊర్లోకి ఎప్పుడైనా? ఒకసారి వస్తాం ఏంటి అండి. సునామీ వచ్చిన 77లోనూ ఇప్పుడు పెద్దది వచ్చి అక్కడ ఏమి ఉండవు, ఏమీ లేవు. అది పెద్దకాలం ఎట్టుకెళ్ళి ఇవన్నీ మునిగిపోయినాయా? తింటాకు కూడా ఏమీ లేవు. ఏంటి ఎక్కువ ఉప్పు మళ్ళీ పండిస్తారండి ఇక్కడ? ఉప్పు లేదు, ఉప్పుది కూడా కరువు వచ్చేసింది. అది కూడా చెరువులు తవ్వేశారు. చెరువులు. ఇంతేరు గ్రామంలో కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట. వీళ్ళ గ్రామం గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. అంటే ఇప్పుడైతే ప్రస్తుతం మనకి ఇలా ఉందని చెప్తున్నాం కానీ పూర్వం ఎలా ఉండేదో మనకు తెలియదు కదా. ఇలా అయితే అనవసరం అండి. ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడ బతకలాగా వెళ్ళిపోయి ఓళ్ళమ్మట బతికాం. పని చేసుకుని ఇలాంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు పెందూరు ఉంది, బంటి మిల్లు ఉంది. ఆ పక్కన చుట్టాలు ఉన్నారు కదా మీ చంపనుండి, అక్కడే కూలీనాలి చేసుకుని బతికాం. పాపం ఒకప్పుడు వలస వెళ్ళి అక్కడ పని చేసుకుని బతికేవారట. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు. అక్కడక్కడ బిల్డింగ్లు వచ్చినాయి, తాటాకిలు కూడా కొన్ని ఉన్నాయి కానీ పర్వాలేదు అన్నమాట. ఇలా ఉంటది అన్నమాట. ఇక్కడ ఊరు పరిస్థితి ఇలా ఉంటది. ఒకప్పుడు అయితే తుఫాన్లు, సునామీ ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడి నుంచి వేరే ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఉండమని అవకాశాలు చెప్పేవారట. ఏంటంటే ఇక్కడ చేపల వేటకి అనుకూలంగా ఉంటది అని వేరే ఊరు వెళ్ళి చాలా మందికి ఒప్పుకోలేక అందరూ ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారన్నమాట. అలాంటి గ్రామం ఈ ఇంతేరు గ్రామం. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఏ విషయాలు ఉంటాయి ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి.
మీ పేరు? నా పేరు తిరుమలచెట్టి దుర్గారు. మీ ఊరు అండి? పెద్దింతేరు. పెద్దింతేరు. మొత్తం అంతా సముద్రం పక్కన ఉంటాయి. సముద్రం తీరం. ఎటు చూసినా నీరు, ఎటు చూసినా నీరే. మధ్యలో ఊరు. మధ్యలో ఊరు. ఎలా ఉంటారు సార్ ఇక్కడ? మాకు బాగానే ఉంటుంది. తుఫాన్ కానీ సునామీ కానీ ఇటువంటి ఈ వరకు భయపెట్టలేదు కానీ ఈ మధ్యన భయపెడుతుంది సముద్రం. గట్టి ఎక్కువ వచ్చేస్తుంది. అంటే ఎక్కువ వాటర్ వస్తుంది, వచ్చేస్తుంది, బాగా ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది. మన ఈ 2 నెలలు అయితే భయపడ్డారు జనాలు. నీరు ఊరి మీదకి వస్తుంది అంటారు. ఊరి మీదకి రాలేదు కానీ వచ్చేటట్టుగా అనిపిస్తుంది. వచ్చేటట్టుగా ఈ మధ్యన మొన్న సునామీకి కూడా ఏం భయపడలేదు జనాల. ఈ 2 నెలలు మొన్న వచ్చిన వీటికి భయపడవలసి వచ్చింది. సరే, ఇక్కడ అందరూ ఏం చేస్తూ ఉంటారు? ఆటే వేట మీద ఆధారం. మీరు కూడా వేట ఇప్పుడు వెళ్ళలేదు సార్ ఈరోజు? ఓకే సార్, మీ వెనకాల చెట్లన్నీ మొత్తం ఎండిపోయి అసలు వర్షాకాలం వస్తే వాటర్ 3 అడుగులు హైట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇటు వెళ్ళటానికి దారిలో చెరువులతో వేసి దాని మీద కులిపోయింది, మొదలు కులిపోయి చెట్లు చచ్చిపోయినాయి అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ. చూసారు కదంటే, మనం పెదయింతేరు అనే గ్రామంలో ఉన్నాం కదా. ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని ఇక్కడ ఉన్న ప్రజలనే అడిగి తెలుసుకోవడం జరిగింది. సార్ అయితే ఇక్కడ చుట్టూ నీరు, మధ్యలో ఉండే ఒక ఊరని చెప్తున్నారు. సముద్రం పక్కన ఉన్న వాళ్ళ అంటే ఇది వరకు ఏ విధమైన ఎఫెక్ట్ ఉండేవి కాదు, కానీ ఈ మధ్య అయితే సముద్రం ముందుకు వచ్చేటట్టు అనిపిస్తుందని చెప్తున్నారు. ఇంకా మనం బీచ్ ఏరియాకి వెళ్ళలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ చూడొచ్చు. కానీ వెనకాల ఉండే ప్లేస్ ఒకసారి చూడండి, మొత్తం ముళ్ళ డొంకలు అంటే తుమ్మ చెట్లు అంటారు కదా. ఈ చెట్లు అంటే నీరు ఎక్కువ నిలబడిపోయి మొత్తం అక్కడ ఉన్న మొత్తం అన్నీ మోడ్లు బారిపోయినాయి అన్నమాట. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుంది. చెట్లే ఎలా ఉన్నాయంటే మనుషులు ఇక్కడ పాపం ఎలా జీవిస్తున్నారా అని అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎప్పుడో గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు కాబట్టి వీళ్ళకి అలవాటైపోయిన జీవితాలు ఇక్కడ వీళ్ళు బాగానే ఉంటారన్నమాట. కానీ ఏంటంటే బయట వాళ్ళకి ఇక్కడ వస్తే ఎలా ఉంటారని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పెదయింటేరు గ్రామంలో హౌసెస్ ఎలా ఉంటాయి, ఊరు ఎలా ఉంటుందని చూపించడానికి ఇక్కడ ఉండే లొకేషన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దామండి. సముద్ర పక్కన ఉండే ప్రాంతాల్లో ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయని చాలా మంది డౌట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇంతేరు గ్రామానికి సంబంధించిన లొకేషన్స్, అక్కడ ఉండే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూపించడం జరిగింది. ఫైనల్గా మనం పెదయింతేరు అంటే ఇంతేరు 2 పార్ట్స్ కింద ఉంటాయి. ఒకటి చిన్న ఇంతేరు గ్రామం, అలాగే పెద్ద ఇంతేరు గ్రామం అన్నమాట. 2 ఒకే పంచాయతీల ఏరియాలోకి వస్తుంది. ఇక్కడ పెదయింతేరు గ్రామానికి సంబంధించిన పంచాయతీ అంటే వెనకాలైతే గ్రామ సచివాలయం, గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇక్కడైతే తుఫాన్ ఆశ్రయ భవనం. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో తుఫాన్ ఆశ్రయ భవనాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే తుఫాన్ కానీ సునామీ కానీ వచ్చినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడానికి ఇటువంటి షెల్టర్లు నిర్మిస్తూ ఉంటారన్నమాట. ప్రస్తుతం ఈ గ్రామానికి సంబంధించిన చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి ఈ ఊరు గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవచ్చు మనం. వస్తే అండి. నమస్తే సార్. సార్, ఇక్కడ ఊళ్ళో ప్రజలు ఎలా ఉంటారు ఏంటి? ఇక్కడ మాకు చూస్తే ఎటు చూసినా సముద్రం మధ్యలో ఎలా ఉంటారా బాబు ఎలా అనిపిస్తుంది. మీ పేరు సార్? రాము అండి. రాము గారు, ఎలా ఉంటుంది సార్ మీ ఊరు? మా ఊరు పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేనట్టు అలా ఉంటుంది. సముద్రం తీరం అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మొన్నదాకైతే చాలా ఇబ్బంది పడ్డాం. సముద్రం బాగా ముందుకు వస్తూ ఉంటుంది బాగా ఎక్కువ. సార్, మీకు చుట్టూ నీరు అంటే ఉప్పు నీరు, మధ్యలో ఒక ఊరు కదా, మీకు చప్ప నీరు దొరికే అవకాశం లేదు. ఎలా సార్ మీరు వాటర్? మాకు ఒక 12 కిలోమీటర్ల మండలేశ్వరం అని ఒక ఊరు ఉంది. అక్కడ నుండి మోటార్ ద్వారా ఇక్కడికి వస్తాయి. ఓకే, కుళాయి పైపు ద్వారా వస్తాయి. ఓకే, అవి కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి సార్? లేదు, రోజు వచ్చి రోజు వస్తాయి. మళ్ళీ ఏదైనా ఒకసారి పోయిందంటే మాత్రం మళ్ళీ వారానికి ఒకసారి రావచ్చు, లేకపోతే 10 రోజులు పట్టవచ్చు. అప్పుడు పరిస్థితి ఎలా సార్? మీకు నీరు లేనప్పుడు ఎలా ఉంటారు? లేనప్పుడు మళ్ళీ కొనుక్కోవడం 600, 70 లేదా 800 కొనుక్కుంటారు. వస్తాయి ఊర్లోకి కొనుక్కోవడానికి? లేదు, మనం చెప్తే వస్తాయి వ్యాన్ ద్వారా. వ్యాన్ ద్వారా వస్తే చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట.
డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు అన్నమాట నీళ్ళు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం. యాక్చువల్గా ఇక్కడ ఉండే ఆ ప్రజలకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ పరిస్థితులు ఏంటి ఏ విధంగా ఉంటాయని. ఏంటంటే చుట్టూ నీరుండి మధ్యలో ఊరు కాబట్టి ఎటు చూసినా ఉప్పు నీరు మాట వీళ్ళకి తాగడానికి నీరు కూడా ఎక్కడి నుంచి అంటే మనకి కుళాయి పైపుల ద్వారా వస్తూ ఉంటాయి కదా, అలా వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా వాటర్ రాకపోతే వీళ్ళు కొనుక్కుంటారంటండి 800 వచ్చి అలా టిన్ను లెక్క కొనుక్కుంటారు. ఇది సుమారు వచ్చి ఓటింగ్ వచ్చి ఇంచుమించు 1000 ఆ చిల్లర ఉంటుందని చెప్తున్నారు. అంటే పెద్ద ఇంతేరు చిన్న ఇంతేరు అని 2 గ్రామాలు కలిపి, అలాగే పార్వతీపురం కూడా కలిపి ఉంటుందండి. ఈ 3 గ్రామాలు కలిపి ఒకే పంచాయతీ అన్నమాట. ఇది ఇక్కడ ఉండే ప్రజల జీవన పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అని మీకు చూపించడానికి ఇటువంటి పల్లెటూళ్ళు మీకు పరిచయం చేయడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉండే తుఫానాశ్రయం భవన్ పైకి చూస్తే ఇక్కడ ఉండే ఓవరాల్ లొకేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎటు చూసినా మడ అడవులు, మధ్యలో కాలువల ద్వారా సముద్రానికి వెళ్ళే వే కూడా ఉంటుంది. మ్యాక్సిమం మనం ఒక బీచ్ రోడ్ ఉంటుంది, ఆ బీచ్ రోడ్ వెళ్ళి ఫైనల్గా బీచ్ ఏరియా ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. వెళ్ళేదారులు ఇప్పటి వరకు లొకేషన్స్ అయితే చాలా వరకు మీకు చూపించడం జరిగింది. చూసారు కదా, కొంత దూరం వచ్చిన తర్వాత ఒక రోడ్డు వైపు రోడ్డు పక్కనే చాలా ఎకరాల విస్తీర్ణంలో మొత్తం నీటితో నిండిన ప్రాంతాలే ఇవి. సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్ కావచ్చు. ఇదంతా ఉప్పు నీరు ఉండే ప్రాంతాలే. చూసారు కదా కనుచూపు మేరలో ఏ విధంగా కనిపిస్తుందో, చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ ఉండే లొకేషను. అలాగే ఇక్కడ ఒకవైపు మడ ఫారెస్ట్ అన్నమాట, ఇదంతా మడ చెట్లే, ఇవన్నీ కనుచూపు మేరలో చెట్లు అన్నమాట. భలే అంటే భలే ఉందండి ఇక్కడ, ఒకసారి చూడొచ్చు. అంటే ఇవన్నీ మన సైడ్ చేపలు పెట్టడానికి వేరేగా ఉపయోగిస్తారు వాళ్ళు, కానీ ఇక్కడ మామూలు టైప్లో అంటే గడబద్దలతో ఒక మామూలు తయారు చేసుకుని దాంట్లో చేపలు పడతారు అనుకుంటా. అసలు ఒక్క చేప కూడా మిస్ అవ్వకుండా వెళ్ళే విధంగా అక్కడ కట్టారు చూడండి. వాటిని మామూలు అంటారు. మరి ఇవి కూడా అలాగే ఉన్నాయి, మధ్య మధ్యలో కొన్ని మామూలు కనిపిస్తున్నాయి, అంటే కొన్ని బుట్టలు కనిపిస్తున్నాయి, అందులో చేపలు పడతారేమో. ఇంకా ముందుకెళ్దాం. యాక్చువల్గా ఇంతేరు 3 పార్ట్స్ కింద ఉంటాయన్నమాట ఒకే పంచాయతీ. ఒకటి చిన్న ఇంతేరు, అలాగే పెద్ద ఇంతేరు, అలాగే పార్వతీపురం. అసలు ఈ ఊళ్ళు చూస్తుంటే సముద్ర తీరంలో ఉన్న మారుమూల గ్రామాలైనా కానీ అంటే ఎక్కడో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్నాయి. అక్కడక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పటి వరకు 2 ఇళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత 3వ ఊరు పార్వతీపురం అనే ఊరికి రావడం జరిగింది. ఇక్కడ రామాలయం కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ ఈ ఊరి గ్రామానికి సంబంధించిన చాలామంది ప్రజలు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఊరి గురించి ఏం చెప్తారో తెలుసుకుందామండి. నమస్తే అండి. చెప్పన్న, మీది ఏ ఊరండి? ఇది పార్వతీపురం. ఇంతేరు పంచాయతీలకు వస్తుందండి. ఇంతేరు పంచాయతీ. సరే, ఎలా ఉంటుంది మీది? సముద్రం పక్కన ఉంది, ఎక్కడో ఉంది. మాకు ఇంత దూరం రావాలంటే అసలు ఈ ఊళ్ళో ప్రజలు ఉంటున్నారా లేదా అనే డౌట్ వచ్చిందన్నమాట. తీరా వచ్చేటప్పటికి కొన్ని ఇల్లు కనిపిస్తున్నాయి. ఎంతమంది ఉంటారు ఏంటి మీ ఊర్లో? 100 జనాభా ఉంటారన్న. 100 జనాభా ఉంటారు. మీకు సముద్రం దగ్గర కదా, మీకు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే తుఫాను కానీ సునామీ కానీ వచ్చినా? ఉంటాయన్న, ఉంటాయి. ఆ టైంలో ఏదైనా పక్క ఊర్లకి తరలిస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు సార్ ఇక్కడ ప్రజలు? పనులు అన్న పర్ల వేటకే, కొద్దిగా వ్యవసాయం అవి చేస్తారు. చెరువులు అయ్యాయి, ఎక్కువ చెరువులు ఉన్నాయి కదా మీ ఏరియా రావాలంటే. ఎక్కువ చెరువులు అటు ఇటు చెరువులు అంటే ఇక్కడ చేసేవాళ్ళు ఎవరు మేము మా వాళ్ళు కదన్న. బయట ఇతర నుంచి భీమవరం
వాళ్ళు వచ్చి చేసుకుంటారు, వాళ్ళ అమలాపురం వాళ్ళు వచ్చి చేస్తాం లీజులు తీసుకుని మీరు వాళ్ళకి పని చేయడానికి వెళ్తా ఉంటారు. పనికి అయ్యి వెళ్ళటం. మంచినీరు బాగా ఇబ్బంది. ఓకే, అంటే సాల్ట్ ఏరియా కదా మొత్తం అంతా వాటర్లా వస్తుంది మీకు. మచ్చిలీ అదే బండి మిల్ దగ్గర నుంచి పైప్ లైన్ వస్తానా, ఈ పర్లయి ఉండటం వల్ల పైపులు అయ్యి వరదలు వచ్చినప్పుడు డ్యామేజ్ అయిపోయి తాగడానికి నీరు చాలా ఇబ్బంది అయిపోద్ది. అవి అలా గుంటలు తీసుకుని అలా తోడుకుంటారు. ఓకే, అంటే అందులోకి వస్తాయి కుళ నీరు. కుళ నీరు అందులోకి వస్తుంది. ఎప్పుడు వస్తుందా లేకపోతే మధ్య మధ్యలో అప్పుడు 2 రోజులకి ఒకసారి అలా వస్తాను. ఒక్కొక్కసారి రాకపోతే చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది. అప్పుడు ఏం చేస్తారండి రానప్పుడు, వాటర్ రానప్పుడు? ఇంకా బయటికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్న. చాలా దూరం కదా మీరు, తప్పదుగా మరి బతకడానికి ఏదో తెచ్చుకోవాలిగా. బంటు మిల్లు వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి? బంటు మిల్లు అంటే ఒక 24-25 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, చూసారు కదా, అంటే ఇక్కడ ఎక్కువ సాల్ట్ ఉండే ఏరియా కాబట్టి, అంటే ఉప్పు నీరు ఉండే ప్రాంతాలు ఇలా, అంటే ఎక్కడ భూగర్భంలో వాటర్ వేసినా సాల్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ తాగడానికి నీరు కొంచెం ఇబ్బంది. ఎందుకంటే పైపుల ద్వారా నీరు వస్తుంది, ఒక 2 డేస్కి ఒకసారి వస్తుంది అంటండి. అప్పుడప్పుడు కనుక ఏదైనా ఇబ్బంది వచ్చి వాటర్ కనుక రాకపోతే కనుక వీళ్ళు కొనుక్కుంటారంట. సుమారు 25 కిలోమీటర్ల నుంచి వాటర్ రావాలి, ఏదైనా తెచ్చుకోవాలన్నా, ఏదైనా నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా అంత దూరం వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. అంటే ఇది ఎక్కడో ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు వాళ్ళకి అలవాటు అయిపోయిన జీవితాలు కాబట్టి వాళ్ళకి ఎప్పుడో పూర్వం నుంచి ఇలాగే ఉంటున్నామని చెప్తున్నారు. ఇది ఇంతేరు గ్రామంలో పార్వతీపురం అనే గ్రామానికి సంబంధించిన ప్రజలతో కొన్ని విషయాలు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా బీచ్ ఉందండి, ఆ బీచ్ ఏరియా ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. ఫైనల్గా ఇంతేరు గ్రామం అంతా చూసిన తర్వాత, అంటే 3 ప్లేసులు చూసిన తర్వాత ఫైనల్గా బీచ్ ఏరియాకి రావడం జరిగింది. యాక్చువల్గా మనకి అక్కడ వరకు రోడ్డు బాగానే ఉంది, బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం లెక్క అయితే ఇసుక పొంత ఉందన్నమాట. ఈ పొంతలో వస్తే మనం ఫైనల్గా అయితే బీచ్ ఉండే ప్లేస్కి వచ్చేసాం. ఇదేనండి ఇంతేరు గ్రామానికి సంబంధించిన బీచ్. ఈ బీచ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. బీచ్ దగ్గరికి వచ్చేటప్పటికి మనసులో ఎంత బాధలున్నా కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదా, అసలు అద్భుతంగా ఉంది. అంటే మీకు చాలా ఏరియాల్లో బీచ్ ఉండే ఏరియాలు చూపించడం జరిగింది. మనం కాకినాడ నుంచి ఉప్పాడ, అద్దరిపేట బీచ్ అక్కడ వరకు కవర్ చేసాం. అంటే ఇంచుమించు వైజాగ్ దగ్గరలో కంటే మనం కవర్ చేసాం. కానీ ఇటు సైడ్ మాత్రం హంసల దీవి ఆ ఏరియా చూపించడం జరిగింది. మధ్యలో ఉండే కొన్ని ప్లేసులు మీకు చూపించడం లేదు. ప్రస్తుతం అయితే ఇంతేరు గ్రామం దగ్గర బీచ్ ఉండే లొకేషన్ ఏ విధంగా ఉందో చూడడానికి ఈ ప్లేస్కి రావడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడ ఉండే లొకేషన్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మన ఏరియాలో అయితే సముద్ర కేటాలు సాధారణ స్థాయి కంటే ఎత్తుగా ఎగురుతూ ఉంటాయి, ఇక్కడ అలా లేదు, ప్లెయిన్గా ఉందన్నమాట. ఈ సముద్రమా అన్నట్టు అనిపిస్తుంది. మామూలు గోదావరిలో వాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉందన్నమాట. ఒకసారి దగ్గరికి వెళ్దాం. ఈ సముద్ర తీర ప్రాంతాల్లో నిధులు నిక్షేపాలు దొరుకుతాయని చాలా మంది వెతుకుతూ ఉంటారు. కొంతమందికి బంగారం దొరుకుతుంది అంటారు, కానీ మనకి అలా ఏం లేదు. ఇక్కడ కొన్ని లోహాలు ఒకసారి చూడండి మెరుస్తున్నాయి. మరి ఇక్కడ ఇసుక, ఇక్కడ మెటల్, అంటే కొన్ని లోహాలు ఈ సముద్ర ఇసుకలో కలిసిపోయి ఉంటాయంట. అందుకే ఇక్కడ ఇసుక కొంత బ్లాక్ కలర్లో ఉంటుంది అన్నమాట. ఇక్కడ మాత్రం కొన్ని లోహాలు అయితే మెరుస్తున్నాయి, బంగారం కూడా ఇలాగే మెరుస్తూ ఉంటుంది అంటండి. మరి ఇవన్నీ జాయిన్ చేసిన తర్వాతే అది మెటల్ తయారవుతుంది అన్నమాట. ఇక్కడ ఉండే లోహాలు ఏంటో మనకు తెలియదు, కానీ ఈ బీచ్ ఉండే లొకేషన్ ఎంత బాగుంటుందని చూపించడానికే. ఇక్కడ ఉండే ఇసుక అలా ముందుకెళ్ళిపోతే మనకి బందర్ అంటే మచిలీపట్నం బీచ్ వస్తుంది. ఇలా వెనక్కి వెళ్తే మనకి గొల్లపాలెం ఆ ఏరియాలో ఉంటాయన్నమాట. మ్యాప్లో మీకు మడాడుల మధ్యలోంచి ఒక కాలువ వచ్చింది కదండి, ఆ కాలువ సముద్రంలో కలిసే ప్లేస్ కూడా ఉందంట. అది ముందుకెళ్ళిన తర్వాత మీకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇదే ఇంతేరు గ్రామానికి సంబంధించిన బీచ్ అన్నమాట. ఈ బీచ్ దగ్గర ఉండే సముద్రం ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి.
నా వెనకాల ఉండేదంతా బీచ్ ఏరియా. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. మీరు కూడా చూడవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉందో. ఆల్మోస్ట్ మనం చాలా దూరం ప్రయాణించామట. ఇక్కడ దగ్గరలో అంటే కాలంలోంచి వచ్చిన ఒక పాయ సముద్రంలో కలిసి ప్లేస్ కనిపిస్తుందంటండి. అది చూద్దామని వెళ్తున్నామట. ఇంకా ఎంత దూరంలో ఉందో చూడాలి మరి. అంటే మనకి గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం అన్నాచెల్లి కొట్టి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుందంట. మీకు మ్యాప్లో చూస్తే సరిగ్గా అర్థమవుతుంది. ఒకసారి మ్యాప్ కూడా డిస్ప్లే చేస్తాను ఒకసారి. ఇక్కడ పైనుండే లొకేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ సముద్ర తీరం అంతా ఒక రకమైన ఎర్ర పీతలు కనిపిస్తున్నాయి. చూపిద్దాం అనేటప్పటికి పరిగెత్తుకుపోతున్నాయి అన్నమాట. ఇవన్నీ సముద్రం పక్కన చాలా రెడ్ కలర్ ఉండే పీతలు ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న కలర్లో చిన్న చిన్న సైజు ఉన్నాయన్నమాట. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఏ విధంగా ఉంటుందని, అంటే పూర్తిగా యాంగ్జైటీగా ఉంది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి. మెయిన్ ఏంటంటే ఇక్కడ లొకేషన్ ఏ విధంగా ఉంటుందని చూపించడానికి. బైక్ మీద జర్నీ చేసి చాలా దూరం ప్రయాణించామండి. ప్రయాణించిన తర్వాత బీచ్ దగ్గర ఉండే ప్లేస్ ఏ విధంగా ఉంది చూడండి. కొన్ని చోట్ల రాళ్ల ప్రదేశాలు ఉన్నాయి. అంటే రాళ్ళు, ఇవన్నీ రాళ్లే. అంటే రాళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలియదు కానీ ఇదంతా ఇసుక ప్రాంతం. సముద్రంలో ఉండే రాళ్ళే అన్న, రాళ్ళు ఉండే ప్లేస్ లోపల ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఈ రాళ్ళు ఉండే ప్లేస్ చూడండి. చూసారు కదా, ఇవి కూడా అంటే ఇసుక ఈ అలల తాకిడికి కోసుకోవడం వల్ల ఒక రాడి కింద తయారైపోయినట్టు ఉంది. మన అంతర్వేద బీచ్ లో సరదాగా వెళ్ళడానికి అవకాశం ఉంటది, సరదాగా స్నానాలు చేయడానికి ఉంటది. కానీ ఇక్కడ అలా లేదు, డిఫరెంట్ షేప్ లో ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. వచ్చి చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంటే ఈ గుంటలుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్నానాలు చేస్తే చాలా ప్రమాదకరం అని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడొచ్చు ఇక్కడ గుంటలు అన్నమాట. సపోజ్ ఇక్కడ దిగితే చాలా ప్రమాదమేమో. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లకు వచ్చినప్పుడు మీరు ఇటువంటి సాహసాలు చేయకండి. అంటే మీకు ఇటువంటి లొకేషన్స్ ఉన్నాయి అని చూపించడానికి ఇటువంటివి చూపిస్తున్నాను. యాక్చువల్గా సముద్ర తీర ప్రాంతాలు ఇసుకుంటుంది కానీ ఇక్కడ మట్టి ఉందన్నమాట. ఇదంతా మట్టి ఉండే ఏరియా. కొన్ని చోట్ల రాగిడి మట్టి కూడా ఉంది. ఇది ఒక ఏరియా అన్నమాట. ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. మనం చాలా దూరం ప్రయాణించాం కదా. ప్రయాణించిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, అసలు ఇవన్నీ డొంకలుండే ఏరియా అన్నమాట. మామూలు జనసంచారం అయితే అసలు ఎవ్వరూ లేరు. ఇటువంటి ప్రదేశాలకి అంటే సింగిల్ గా వచ్చి కంటే ఎక్కువ మంది కలిసి వస్తే బెటర్ ఏమో. మాక్సిమం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా అక్కడ కనిపిస్తున్నది అదే బైక్ వెళ్ళట్లేదు. బైక్ వెళ్తే కనుక మీకు మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను. ముందుకెళ్ళిన తర్వాత ప్లేస్ ఏ విధంగా ఉందో చూద్దామండి. చూసారు కదా, కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఇవన్నీ డొంకలే. అసలు ఎలా ఉందంటే చూడవచ్చు మీరు. ఇటు సైడ్ ఏమో సముద్రం కూడా అష్టవంకర కింద ఉందండి. అంటే ఎగుడు దిగుడు కింద ఉంది. ఇక్కడ బైక్ జర్నీ కూడా కష్టమే. మధ్యలో ఒకసారి చూడండి, ఒకసారి ఏ విధంగా కనిపిస్తుందో మీకు ఏంటంటే ఇక్కడ గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతం ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుందని ప్లేస్కి రావడం జరిగింది. మన సైడ్ అన్నాచెల్లి కొట్టి అంటారు కదండి, అలాగే ఉంటాయన్నమాట ఇక్కడ లొకేషన్ కూడా. ఇక్కడ సముద్రం కూడా కింద చూడండి ఒకసారి. నేల ఏ విధంగా ఉందో, ఎగుడు దిగులు కింద ఉంది. అసలు బైక్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఇది
అంటే మీకు ఇటువంటి ప్లేస్ని మ్యాక్సిమం చూపించాలని ప్లేస్ని చూపించడం జరుగుతుంది. చూసారు కదా, ఇలా ఉంటాయన్నమాట. అంటే గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతాలు, కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతాలు, అలాగే గోదావరి నదిలోంచి వచ్చిన కొల్లేరులోంచి వచ్చిన పాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలు ఇలా ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం మనం. ఒకసారి చూడండి ఈ ప్లేస్ ఏ విధంగా ఉందో. చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో లొకేషన్. అసలు వర్ణించలేము అన్నమాట, అంత అద్భుతంగా ఉంది ఈ లొకేషన్ చూస్తుంటే. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే నాకు ఇటువంటి లొకేషన్స్ మీకు అందరితో పంచుకోవాలని మ్యాక్సిమం ఇటువంటి లొకేషన్స్కి రావడం జరుగుతుంది. ఇదేనండి ఇంటేరు కాలువ సముద్రంలో కలిసే ప్లేస్ మాట. ఇది మనకి గోదావరి నదిలో వచ్చిన పాయలు సముద్రంలో కలిసే ప్రాంతాలు ఏ విధంగా ఉంటాయి, ఇది కూడా అలా ఉంటుంది అన్నమాట. గోదావరి నదిలో పాయలు ఉంటాయి కదా, అవి మడ చెట్లు ఏ విధంగా వస్తాయో అలా ప్రవహించిన నదులు ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ ఇంటేరు కాలం ఉంటుంది. ఆ కాలువ సముద్రంలో కలిసే ప్రాంతం కూడా ఇదేమాట. ఆ బ్యాక్ సైడ్ ఉండేదంతా ఇంటేరు కాలువ, అది అదంతా మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. అసలు వర్ణించలేమాట. కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో ఇదంతా మడాలు విస్తరించి ఉంటాయి. ప్లేస్ చూస్తే చాలా అద్భుతంగా ఉంది. అంటే అసలు ఇటువంటి ప్లేస్లు ఎవరో ఎక్స్ప్లోర్ చేయలేమో, ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు. మనం ఇంత అవస్థపడి ఈ ప్లేస్ని చూపించడానికి వచ్చామట. అసలు భలే ఉంది కదా. ఇక్కడ సరదాగా ఫ్రెండ్స్ అందరితో వచ్చి ఈ ప్లేస్ని క్రికెట్ ఆడుకోవడానికి కానీ, లేదా గేమ్స్ ఆడుకోవడానికి కానీ, లేదా అంటే కార్తీక మాసంలో చాలామంది వనభోజనాలు చేస్తూ ఉంటారు కదా, అలా వచ్చి అందరు కలిసిమెలిసి ఈ ప్లేస్ని సరదాగా ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుందన్నమాట. మీకు ఎలా ఎక్స్ప్లోర్ చేయాలో తెలియట్లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ సముద్రం దగ్గర ఇటువంటి ప్లేస్ ఉంటాయి, ఇటువంటి మారుమూల గ్రామాలు ఉంటాయి అని పరిచయం చేయడానికే మీకు ఇటువంటి ప్లేస్ని పరిచయం చేస్తున్నాను. చూశారు కదా, ఇది సముద్రంలో ఆటో పోట్లు ఉంటాయి అన్నమాట. అంటే సముద్రంలో వాటర్ ఎక్కువ అయితే పోటు అంటారు. ఆ పోటు వచ్చేటప్పుడు ఈ ప్లేస్ అంతా మునిగిపోతుంది. ప్రస్తుతం అయితే పాటు సముద్రం వెనక్కి వెళ్ళిందన్నమాట. వెనక్కి వెళ్ళడం వల్ల మనం ఈ ప్లేస్ అంతా చూడడానికి అనుకూలంగా ఉంటుంది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎటు చూసినా నీరు, మధ్యలో ఉండే ఒక ఊరు, ఒకవైపు సముద్రం, మరోవైపు సముద్రంలోంచి వచ్చిన బ్యాక్ వాటర్తో ఏర్పడిన ప్లేస్ మాట. ఇక్కడ 2 తాడి చెట్లు ఏర్పాటు చేశారు. మధ్యలో వలకట్టి చేపలు వేటాడడానికి వీలుంటుంది. చూసారు కదా, వాటర్ ఫ్లోటింగ్ ఇలాగ వెళ్తుంటే భలే ఉందబ్బా. అంటే సముద్రంలోంచి వాటర్ అటు ఇటు వస్తుందన్నమాట. ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. ఇవి ఇప్పుడు పర్లేదండి. అంటే నాకు ఏమంటే ఇసుక ఉండే ప్రాంతాలు కాబట్టి తెలిసిపోతుంది. మీరు ఇటువంటి ఏరియాకి వచ్చినప్పుడు సాహసాలు ఏమి చేయకండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎత్తు పల్లాల గుంటలు ఉంటాయన్నమాట. అటువంటి ప్రదేశాల్లో మీరు లోపలికి వెళ్తే ప్రమాదాలు జరగవచ్చు. మీకు అలా ఉండదు. ఇక్కడ ప్లేస్ ఈ విధంగా ఉంటుందని చూపించడానికే. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని ఇంతేరు అనే గ్రామం గురించి మీకు పూర్తిగా పరిచయం చేయడం జరిగింది. ఇటువంటి గ్రామాలను పరిచయం చేయడం వల్ల ప్రజలందరూ ఇటువంటి ప్రాంతాలను సందర్శించి పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తాయని కోరికతో ఇటువంటి వీడియోలు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ ఇంటేరు గ్రామం కూడా ఒక మంచి పర్యాటక ప్రదేశంగా మారుతుందని మనం అందరం ఆశిద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.